హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సింగపూర్లో మన ఇండియన్ బ్యాంక్ ఉంది కదా, ఐసిఐసి బ్యాంక్ ఉండిద్ది. సో ఆ బ్యాంక్ దగ్గర పని ఉండి అయితే వెళ్తున్నాను. సో ఆ బ్యాంక్ ఎక్కడ ఉండిద్దో చూపించిన ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో లాస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. అంటే 55 అంతస్తులో మన ఇండియన్ ఐసిఐసి బ్యాంక్ ఉంది. సో ఆ బ్యాంకులో పని ఉంటే ఆ బ్యాంక్కి వెళ్దామని నేను ఆఫీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. సో చుట్టుపక్కల ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడే నేను మా ఆఫీస్ దగ్గర బయలుదేరా అనమాట. అంటే మా ఆఫీస్కి ఆ బ్యాంక్కి ఒక 10 minutes వాక్బుల్ డిస్టెన్స్ అనమాట. సో మా ఆఫీస్ ఇక్కడే ఉండిద్ది. సో ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఇక్కడే ఉండిద్ది మా ఆఫీసు. సో మా ఆఫీస్ నుంచి అయితే నేను బ్యాంకులో పని ఉందని చెప్పేసి వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూస్తా. సో ఇప్పుడైతే నేను నడుచుకుంటా వెళ్తున్నాను, చూశారు కదా. కాకపోతే ఏంటంటే మా ఆఫీస్ నుంచి షార్ట్ కట్ ఉంది. సో ఆ షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అన్నీ ఏంటంటే సింగపూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనమాట. దీన్ని డౌన్ టౌన్ అంటారు. సో ఇక్కడ కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారనమాట. అంతా సాఫ్ట్వేర్సే ఉంటారు. సో వెళ్తున్నాను. సో ఈ చుట్టుపక్కల అంతా ఏంటంటే అంతా బాగుంటుంది అనమాట. ఇక్కడ అంతా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంతా ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి బాగుండిద్ది. సో ఇప్పుడే నేను వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆగి క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అక్కడ చూశారు కదా, బిల్డింగ్ పై దాకా చెట్లు ఉంటాయి అనమాట. అంటే ప్రతి ఫ్లోర్లో కూడా చెట్లు ఉంటాయి. అది గ్రీన్ బిల్డింగ్ అంటారు. సో ఇక్కడ చూశారు కదా, ఇది మొత్తం ఏంటంటే పార్క్ అనమాట. ఈ మధ్యలో చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, మధ్యలో ఏం పార్క్ ఉండిద్ది. సో ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు సరదాగా కాసేపు అక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అయితే అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా ఉందో, అక్కడ గోడకు కూడా పై దాకా గడ్డి అల్లించారనమాట. ఇక్కడ ఏంటంటే సింగపూర్లో అంతా గ్రీనరీకి బాగా ఇష్టపడతారు. సో అందువల్ల ఏంటంటే అంతా ఎటు చూసినా కానీ గ్రీనరీగా ఉండిద్ది. ఇంకా ఏంటంటే ఈ బిల్డింగ్లు కూడా ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఇక్కడ చూశారు కదా, ఈ బిల్డింగ్ల కింద అన్నీ కూడా ఎంఆర్టీ స్టేషన్స్ ఉంటాయి అనమాట. అంటే మెట్రో రైలు మొత్తం కూడా ఇక్కడ సింగపూర్లో లోపల ఉంటాయి కాబట్టి ఇక్కడ బిల్డింగ్ల కింద మొత్తం కూడా స్టేషన్స్ ఉంటాయి. ప్రతి 2 kilometerలకి ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడే మన బ్యాంక్ అవుతే బ్యాంకులో పని ఉందని చెప్పి వెళ్తే అక్కడ లిఫ్ట్ ఎక్కితే ఏంటంటే పైకి వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. అంటే ఫ్లోర్స్ అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల 54 ఫ్లోర్లో ఏముంది. సో ఇప్పుడే నేను అటు సైడ్ వెళ్తున్నాను. చుట్టుపక్కల చూస్తే ఏంటంటే అంతా ఏందో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అని చెప్పి చూసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ కాసేపు కూర్చున్నాను, ఈ పార్కులో కూర్చొని వెళ్తున్నాను. చూశారు కదా ఇట్లా ఎట్లా ఉందో. ఇదిగో అక్కడ కాఫీ షాపులు అన్నీ ఉంటాయి. అదే పెద్ద బిల్డింగ్లోనే బ్యాంక్ అనమాట. సో ఆ బ్యాంక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కొంతమంది ఏంటంటే ఈవినింగ్ టైంలో సరదాగా అట్లా కూర్చుంటుంటారు. ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఇంక ఈ పార్క్ నిండా కూడా జనాలు ఉంటారనమాట. నేను వీక్ డేస్లో వెళ్తున్నా కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే బిల్డింగ్లోనే పైన ఉండిద్ది. సో ఇప్పుడు నేను అయితే రోడ్డు క్రాస్ చేసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ టోకెన్ తీసుకొని పైకి వెళ్ళాలి. అందరినీ లోపలికి రానిరు. మన పర్పస్ ఏందో చెప్పి మన ఐడి కార్డులు చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు. సో వెళ్ళి నేను బ్యాంక్ పని అయితే చూసుకోవాలి. ఇక్కడే మా ఆఫీస్ అనమాట. ఎదురుగా వచ్చే పెద్ద బిల్డింగే మా ఆఫీసు. మా ఈ బిల్డింగ్ ఆఫీస్ ముందే పెద్ద ఫుడ్ కోర్ట్ అయితే ఉండిద్ది. దాని పేరు లపాసా అనమాట. సింగపూర్లోనే పెద్ద ఫుడ్ కోర్ట్ అనమాట. అది మా బిల్డింగ్, అది ఎదురుగా వచ్చేది మా బిల్డింగు. సో ఇటు పక్కన కొత్తగా కడుతున్న బిల్డింగు, దాంట్లో ఇంకా ఎంప్లాయీస్ ఎవరు రాలేదు. రోడ్లన్నీ చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో. నడుచుకుంటూనే వెళ్తూనే ఉండా, జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ కాబట్టి. ఇక్కడ అంతా ఏంటంటే రోడ్లు ఇటుకట్టు ఉంటాయి అనమాట. అంటే రోడ్లన్నీ కూడా పెద్దగాను, ఇంకా ఏంటంటే కార్లు పోవటానికి ఒకటి, సైకిల్ పోవటానికి ఒకటి, బస్సులు పోవటానికి ఒకటి, అట్లా డిఫరెంట్ దారులు ఉంటాయి అనమాట. అన్నీ ఒకదానికి ఉండకుండా.